హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శివ టేస్టీ ఫుడ్స్. ఈరోజు నోరు గురించి గోంగూర పులిహోర గురించి మీకు చెప్పబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందులో మన తెలుగు వాళ్ళకి పులిహోర అంటే చాలా ఇష్టం కదా, అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. గోంగూర పులిహోర అంటే చెప్పక్కర్లేదు, ఆ టేస్టే చాలా అద్భుతంగా ఉంటుంది. వింటుంటే నోట్లు నీరుడుతున్నాయి కదా, మరి తింటుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, చాలా బాగుంటుంది. ఒకసారి మనం ట్రై చేసేద్దామా? మరి మన కుకింగ్కి అవసరమైన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక మీడియం సైజ్ కప్ గోంగూర ఆకులు, తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్లు వేరుశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 5 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, కరివేపాకు 2 రెమ్మలు, నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, తగినంత వేసుకోండి మీరు కూడా. తర్వాత ఉడికించిన చల్లార్చిన రైస్ 2 పెద్ద కప్పులతో అయితే తీసుకుంటున్నాను నేను. అన్నం అంతా కూడా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ముందుగా ఒక గిన్నెలో గోంగూర వేసి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఆ ఉడికిన గోంగూరలో ఉన్న నీళ్ళంతా కూడా పక్కకు తీసేయండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి మరిగించుకోండి. నేనైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను. తర్వాత మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోండి. తర్వాత అందులో పసుపు, సాల్ట్ తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం సాల్ట్ వేసుకున్నప్పుడు మాత్రం అంచనా బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో అంచనా బట్టి వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అందులోని. తర్వాత ముందుగా 5 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. అదంతా కూడా ఇప్పుడు ఇందులో కలిపేసుకోండి. కలిపేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇదంతా కూడా గోంగూరలో బాగా మిక్స్ అవ్వాలి అది. తర్వాత వేగించుకున్న గోంగూర అంతా కూడా అన్నంలో వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇదంతా కూడా ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే మనకు కూడా చాలా ఈజీగా మిక్స్ చేసుకోనికి అవుతుంది, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే పులిహోరకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే లేదంటే కొంచెం మెతుకులు కూడా మనకు గొంతు దిగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అందులో చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్లోని కరిగేంత వరకు. మంచి టేస్ట్ కూడా వస్తుంది దీంతోనే. అలాగే అందులో వేరుశనగ పలుకులు వేసి బాగా వేయించండి. మరీ నల్లగా మాడిపోయేలా చేసుకోకండి, బాగోదు. తర్వాత శనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా కట్ చేసుకుని ఎండుమిరపకాయలు, మరియు సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోండి.
అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఏదైనా సరే తాలింపు పెట్టేటప్పుడు ఆ సౌండ్స్ వస్తాయి కదా, చాలా బాగుంటాయి కదా వినడానికి కూడా అవి. ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న గోంగూర రైస్ ఉంది కదా, అందులో మిక్స్ చేసేసుకోండి. మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకసారి చూడండి వీడియోలో చూసినట్టు ఎలాగున్నదో. ఒకసారి ఈజీగా అంతా కలిపేసుకొని ఒక 1 అవర్ వరకు మనం మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకున్న తర్వాత అప్పుడు ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మనకి ఈజీ మెథడ్ కాబట్టి మనం మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఏదో టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇంట్లో పిల్లలు ఉంటే కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇలాంటి వెరైటీస్ చేస్తే వాళ్ళకి కూడా నచ్చుతుంది అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలాగుందో మన కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లు మీ శివ.